అనంతపురం శారదానగర్ లో దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్య అమూల్య కుమారుడి గొంతు కోసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. భర్తతో తలెత్తిన మనస్పర్ధలతోనే 5 ఏళ్ల కొడుకును చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం శారదానగర్ లో దారుణం చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ రవి భార్య అమూల్య కుమారుడి గొంతు కోసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాలు సురేష్ అందిస్తారు. సురేష్, అనంతపురం నగరం శారదానగర్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ గా పనిచేస్తున్న రవి భార్య అమూల్య కుమారుడు సాక్ష అనుమాన స్థితిలో మృతి చెందారు. సాక్ష గొంతు తెగి రక్తపు మడుగులో పడి ఉండగా అమూల్య ఉరికి వీరాకు ప్రాణాలు కోల్పోయారు. అయితే అమూల్య సాక్ష మృతికి ఖచ్చితంగా అల్లుడు కారణమంటూ కూడా అమూల్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కట్నం కోసం వేధించడంతో పాటు మానసికంగా వేధించడంతోనే అమూల్య తన కుమారుని చంపి ఆత్మహత్య చేస్తుందంటూ కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 5 సంవత్సరాల క్రితం వివాహమైందని, వివాహం జరిగినప్పటి నుంచి కూడా ఇదే తరహాలో డిప్యూటీ తహసీల్దార్ గా ఉన్న రవి వేధింపులకు గురి చేశారు. 2 రోజుల క్రితం కూడా తల్లి సమక్షంలోనే అమూల్యపై చేయి చేస్తున్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. తరచుగా ఇద్దరి మధ్య ఏదో భార్యాభర్త మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నప్పటికీ పెద్ద మనుషుల సమక్షంలోనే చాలా సార్లు పంచాయతీలు చేసినప్పటికీ వీరిద్దరిలో మార్పు రాకపోగా రవి మరింత కట్నం కోసం వేధించడంతోనే అమూల్య ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3 సంవత్సరాల కుమారుడిని గొంతు కోసం చంపి ఆత్మహత్య చేసుకునేంత పరిస్థితి రావడానికి కారణం అల్లుడి కారణమంటూ కూడా అమూల్య తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో తీవ్ర ఆవేదనలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దంపతుల మధ్య మనస్పర్ధల కారణంగానే ఈ సంఘటన జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏదైతే ఘటన జరిగిన వెంటనే అనంతపురం డిఎస్పీతో పాటు పోలీసులు అక్కడికి చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా ఏదైతే ఇంట్లో అమూల్య సంబంధించిన డోర్ ఓపెన్ చేయకపోవడంతో, ఇంట్లో డోర్ ఓపెన్ చేయకపోవడంతో భర్త పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి వరకు వచ్చేసరికి మొత్తంగా డోర్ లాక్ చేసి ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. డోర్ బ్రేక్ చేసి ఇంట్లోకి వెళ్లాల్సి వచ్చింది. ఇది పూర్తిగా అనుమానాస్పద మృతిగానే చూస్తున్నామంటూ కూడా పోలీసులు పలు కోణాల్లో చెప్తున్నారు. అయితే జరిగిన ఘటన పైన అనుమానాలు అమూల్య తల్లిదండ్రులు వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. 2 రోజుల క్రితం దంపతుల మధ్య ఘర్షణ జరగడంతో పాటు ఆ తల్లి సమక్షంలోనే అమూల్యపై చేయి చేసుకోవడంతోనే తీవ్ర మానసిక వేదనకు గురై అమూల్య ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినట్టు చెప్తున్నారు. ఎందుకంటే సమాచారం తెలుసుకున్న వెంటనే నిన్న రాత్రి 11 గంటల సమయంలో అమూల్య తల్లిదండ్రులు కర్నూలు నుంచి శారదానగర్ కు చేరుకున్నారు. ఖచ్చితంగా తమ కుమార్తె మృతికి కారణం అల్లుడే అంటూ కూడా పోలీసులకు రాజపురంగా ఫిర్యాదు చేశారు. ఖచ్చితంగా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా తల్లిదండ్రులు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇదే చంద్రిక. ఓకే సురేష్, థ్యాంక్ యూ. మాకు రాబడిన సమాచారం మాకు ఇక్కడ జేఎన్టీలో అనంతపురం టౌన్ జేఎన్టీ దగ్గర రిజిస్టేజ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ నెంబర్ 302లో 303లో ఒక అమ్మాయి హ్యాంగ్ చేసుకుని ఒక పిల్లవాడు చనిపోయారని చెప్పి సమాచారం వచ్చింది. దాని మీద ఇక్కడ మా సయ్య గారు మేము వచ్చేసి విజిట్ చేసాం. ఇక్కడికి వచ్చి చూస్తే ఆమె భర్త ఈరోజు మార్నింగ్ 10:30కి 10 ప్రాంతంలో ఆఫీస్కి వెళ్ళాడు. అతను డిప్యూటీ తహసీల్దార్గా రామగిరిలో పనిచేస్తూ ఉన్నాడు. వెళ్ళిన తర్వాత ఈరోజు ఈవినింగ్ 6 చిల్లర ఆ ప్రాంతంలో వచ్చాడు. అతను వచ్చి తలుపు కొడితే ఎవరు తలుపు తీయకపోవటం వల్ల కిందకి వెళ్ళి చూసుకొని పిల్లలు కింద ఏమైనా ఉన్నారని చూసుకుంటే కింద లేనందువల్ల మళ్ళీ పైకి వస్తే పైన చెప్పుల్స్ అవి కనపడినాయి. దాంతో అనుమానం వచ్చేసి ఆ పక్కన ఈ ఇంటి ఓనర్ని అలానే ఈ పక్కన నైబర్స్ని ఈలోగా వచ్చిన మా కానిస్టేబుల్ సమక్షంలో మెయిన్ డోర్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్తే లోపల సెకండ్ బెడ్రూమ్లో కూడా బోల్ట్ చేసింది.